మీకు అందిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా క్రిస్మస్ సందేశాన్ని, ఒక చరిత్రాత్మకమైన సందేశాన్ని మీకు నేను అందిస్తాను. జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి మీరు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. మీ అందరికీ సుపరిచితమైన మాటలే. యేసు ప్రభు జన్మదినము గనుక ఆయన జన్మదినానికి సంబంధించినటువంటి ఒక చిన్న వర్తమానం జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు, మరియమ్మ యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ చిన్న బిడ్డను పట్టుకొని ఎక్కడైనా చోటు దొరుకుతుందేమని అలా వెతుక్కుంటూ ఒక సత్రం దగ్గరకు వచ్చారంట. సత్రం దగ్గరికి రాగా ఆ సత్రములో యేసు ప్రభుకి చోటు లేదు అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. సత్రంలో చోటు లేకపోవడం వల్ల యేసు ప్రభు పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. నా ప్రియులారా, ఈ సత్రము వాస్తవాన్ని గమనించండి. మరియమ్మ యేసేపు ఆ చిన్న బాలుడిని తీసుకొని సత్రంలో కాస్త తలదాచుకుందామని వస్తే సత్రంలో ఏమి దొరకలేదు. స్థలము లేనందున ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. కాలము చూస్తే చలికాలం, విపరీతమైన చలి. చూడబోతే చిన్న బిడ్డ, తొలుచూలు చిన్న బిడ్డ. ఆ బిడ్డను అలా ఒడిలో వేసుకొని ఆ తల్లి ఆ తండ్రి, అయ్యా నాకు కుమారుడికి కొంచెం చోటిస్తారా అని ఒక సత్రం దగ్గరకు వచ్చారంట. సత్రం దగ్గరకు వచ్చేసరికి సత్రములో స్థలము లేదు, సత్రములో స్థలం ఇవ్వలేదు. కాస్త ఆలోచించండి. ఒక నిండు చూలాలైనటువంటి గర్భిణీ స్త్రీ అలా రోడ్డు మీద నడుచుకోబోతూ విస్తారమైన చలిలో కాస్త నొప్పులు కూడా వచ్చాయనుకో, కాన్పోయే పరిస్థితిలో ఉంటే ఎవరైనా ఆ ప్రాంతంలో ఏదో ఒక షటరే ఉన్నా, సత్రమే ఉన్నా, ఇల్లే ఉన్నా స్థలం ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. 100%, 100% సత్రమే ఉన్నాయి, ఇల్లే ఉన్నాయి, ఒక షెల్టరే ఉన్నాయి. ఫస్ట్ ఆ నిండు చూలాలైనటువంటి స్త్రీని తన నివాస గృహంలోకి ఆహ్వానిస్తారు, ఆ షెల్టర్లోకి ఆహ్వానిస్తారు, లేదంటే ఆ సత్రంలోకి ఆహ్వానిస్తారు. కానీ ఇక్కడున్న ప్రజలు ఎంత కఠినాత్మలో చూడండి, ఎంత కరుడు కట్టిన వాళ్ళు చూడండి. ఆ చంటి బిడ్డను వేసుకొని, ఆ బాలుడిని వేసుకొని అలా తల్లి నడుచుకుంటూ పోతుంటే ఒక సత్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా కాస్త స్థలం ఇవ్వండి అయ్యా, కొంచెం స్థలం ఇవ్వండి అని అడిగితే ఆ సత్రములో స్థలము ఇవ్వలేదంట. ఆ సత్రములో స్థలము దొరకలేదంట. ఆ సత్రములో చోటు ఇవ్వలేదంట. మీకు విషయం చెప్పనా? ఈ సత్రం ఎవరిదో తెలుసా? ఈ సత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. ఈ సత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. ఎలాగో చెప్తాను విందురుగా. యేసుక్రీస్తు ప్రభుల వారి సత్రమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభుకే స్థలము లేదన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఉండడానికే అవకాశం లేదన్నారు. యేసుక్రీస్తు ప్రభు తలవాల్చుకోవడానికే చోటు లేదన్నారు. అందుకనే లేఖనం ఉంది కదా, ఆకాశ పక్షులకి గూళ్ళు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆకాశ పక్షులకి గూడులు కలవు,
నివాసాలు గలవు కానీ మనుష్య కుమారుడు కాస్త తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఈ సత్రం యేసుక్రీస్తు ప్రభుల వారిదే. ఒకరోజు క్రీస్తు ప్రభుల వారు అదే సత్రం చెంతకు రావాల్సి వచ్చింది. ఆ సత్రములోనే, తన సత్రములోనే తనకు చోటు లేదు అని తరిమేశారు. ఏంటి చరిత్ర? ఈ సత్రం యొక్క చరిత్ర ఏంటి అని కాస్త మనం ఆలోచించగలిగితే, బెత్లెహేము అనబడిన ఒక ప్రాంతం ఉండేదండి. బెత్లెహేము అనబడిన ఒక ప్రాంతంలో బోయాజు అనబడిన ఒక వ్యక్తి జన్మిస్తూ ఉండేవాడు. మంచి సంపన్నుడు, మంచి ఆస్తిపరుడు, మంచి డబ్బున్నోడు, మంచి పేరు ప్రాకత్తులు గలవాడు, మంచి మనసు గలవాడు, ఒక రైతు. బోయాజు అనబడిన ఈ వ్యక్తి మంచి మనసున్నాడు, మంచి మనసున్నాడు, మంచి ప్రేమ కలిగిన వాడు. ఎట్ ద టైం డబ్బుకు డబ్బు ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, ఒక మంచి రైతు. ఈ బోయాజు ఒక స్త్రీని వివాహం ఆడాడు. ఆ స్త్రీ పేరు రూతు. రూతు అనబడిన స్త్రీని బోయాజు వివాహం ఆడాడండి. క్రొత్తగా పెళ్ళైన ఈ జంట క్రొత్త నివాస గృహంలో ఉండాలనే ఆలోచనతో, ఒక క్రొత్త ఇల్లు కట్టుకోవాలనే తలంపుతో ఆ బెత్లెహేము అనబడిన ప్రాంతంలోనే ఒక రాతి బండ, ఒక పెద్ద రాతి బండను తొలిపించి త్రవ్వించి అక్కడ వారు నివాస గృహాన్ని కట్టుకుంటారు. రాతి బండను త్రొలిపించారు. రాతి బండను తొలిపించి, రాతి బండను త్రవ్వించి, ఆ క్రొత్తదైన రాతి బండలో ఈ క్రొత్త జంట రూతు బోయాజు నివాసం ఉండడం, కాపురం చేయడం, సంసారం చేయడం ప్రారంభించారు. మీకు అర్థమవుతుందా? మా దుర్గంపల్లి ప్రాంతానికి రండి, రాతులు తొలిపించిన గృహాలు ఎన్నో కనబడతాయి. రాతులు పెద్ద పెద్ద రాతులు, వాటిని తొవ్వేసి ఉంటారు, గూడులాగా ఉంటాయి. ఇప్పుడైతే అవి ఎలుంగుడ్ల నివాసాలు అయి ఉన్నాయి. రాళ్లను తొలిపించి నివాసాలు కడతారు. రాళ్లను తొలిపించి ఆ నివాసాలలో సంసారాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రూతు బోయాజు అనబడిన ఈ క్రొత్త జంట ఒక క్రొత్త నివాస గృహంలో ఉండాలని, ఒక క్రొత్త ఇంటిని కట్టుకోవడానికి ఒక తొలిపించిన రాతిలో ఈ క్రొత్త జంట క్రొత్తగా సంసారాన్ని ప్రారంభించారు. అలా కాలక్రమేణా వాళ్ళిద్దరూ సంసారం చేస్తూ జీవిస్తూ ఉంటుండగా వారిరువురికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరే ఓబేదు. ఏం పేరండి? ఓబేదు. మీకు గుర్తుకొచ్చిందా? నేను బోయాజు అనగానే, రూతు అనగానే గుర్తొచ్చిందా? ఎక్కడ కనబడతారు ఇవి? న్యాయాధిపతుల గ్రంథంలో రూతు గ్రంథంలో కనపడతాయి. ఈ బోయాజు, ఈ రూతు స్టోరీ అంతా మనకి ఎక్కడ కనపడుతుంది? రూతు గ్రంథంలో కనపడుతుంది. ఆ బోయాజు, ఆ రూతు గురించి నేను మాట్లాడింది. వీళ్ళెరువురికి ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరు ఓబేదు. ఓబేదు అనబడిన కుమారుడు పుట్టగానే ఆ కుమారుడు కూడా పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడు కూడా ఎదిగాడు. ఆ కుమారుడు కూడా వృద్ధి చెందాడు. ఆ కుమారుడు కూడా పెళ్ళిడు వచ్చింది. తన తల్లిదండ్రులు అయినటువంటి రూతు, బోయాజు ఓబేదుకు పెళ్లి చేసి, ఒక మంచి అమ్మాయితో ఓబేదుకు పెళ్లి చేసి, వీరి యొక్క ఆస్తి అంతా, బోయాజు రూతు యొక్క ఆస్తి అంతా ఓబేదు చేతిలో పెట్టి వారు పాతింట్లోకి వెళ్ళిపోయి ఈ కొత్తిల్లు ఓబేదుకి ఇస్తారు. ఈ బోయాజు రూతు పాతింట్లోకి వెళ్ళిపోయి వారు తొలిపించిన రాతి కలిగిన ఇంట్లోకి కొత్తగా పెళ్ళైనటువంటి తన కుమారుడైన ఓబేదుకు, తన భార్యకి ఈ ఇల్లు ఇచ్చి, ఈ రాతిల్లు జాగ్రత్తగా చూసుకోండి, ఇదిగో ఈ ఆస్తి అంతా మీ చేతుల్లో పెడుతున్నా, ఈ ఆస్తిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతారండి. పాతింట్లోకి వెళ్ళిపోతారు. ఈ కొత్త ఇంట్లో సంసారాన్ని ప్రారంభించారు ఓబేదు, తన యొక్క భార్య. కాలక్రమేణా వీళ్ళకు కూడా కుమారుడు పుట్టాడు. ఓబేదుకు ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరే యెషీ.
యెషీ అనే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు కాస్త పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడు పెళ్ళిడికి వచ్చాడు. ఆ కుమారుడు కూడా పెళ్లి చేశారు. ఆ కుమారుడికి పెళ్లి చేసి ఒబేద్ అంటాడు, ఇది మా నాన్న నాకు ఇచ్చింది, ఈ ఆస్తి అంతా నీకు ఇస్తున్నాను, ఈ ఆస్తి జాగ్రత్త, ఈ ఆస్తితో పాటు ఇదిగో మా నాన్న ఈ తన కొరకు తన నిమిత్తం ఒక రాతి ఇల్లును తొలిపించుకున్నాడు, ఈ నివాస గృహాన్ని నీకు ఇస్తున్నానని ఆ నివాస గృహాన్ని యెషీకి ఇస్తాడు. యెషీ యొక్క భార్య ఆ తొలిపించిన నివాస గృహంలో బ్రతుకుతూ వారికి అప్పగించబడిన ఆస్తిపాస్తులను చూసుకుంటూ అలా బ్రతకడం ప్రారంభించారండి. అలా బ్రతుకుతూ ఉన్నారు. వారికి యెషీయాకి మరలా కొంతమంది కుమారులు పుడతారు. యెషీయాకి కొంతమంది కుమారులు పుడతారు. వాళ్ళల్లో ఒకడి పేరు దావీదు. దావీదు అనే కుమారుడు యెషీయాకు పుడతాడు. ఈ దావీదు ఎవరంటే గొప్ప రాజు, ఒక గొప్ప మహారాజు. దావీదు గొప్ప మహారాజు కనుక, దావీదు రాజు కనుక యెషీ అనబడిన తన తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నేటి వరకు తొలిపించిన రాతి నివాస గృహాన్ని నేను జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాను. నా పితరులు ఏదైతే నాకు ఇచ్చారో, నా పితరులు ఏదైతే నాకు అప్పగించారో ఆ యొక్క రాతి నివాస గృహాన్ని నేను జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాను, భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఆస్తినంతా జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా కుమారులలో దావీదుకు ఈ రాతి గృహాన్ని, ఈ ఆస్తి అంతను అప్పగించగలిగితే జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు. ఎందుకంటే దావీదు రాజు కనుక రాజు ఆధీనంలో ఈ నివాస గృహం, ఈ రాతితో కట్టబడిన ఈ నివాస గృహం రాజు ఆధీనంలో ఉంటే క్షేమకరంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. కనుక దావీదుకు ఈ నివాస గృహాన్ని అప్పగించేయచ్చు, ఈ ఆస్తి అంతా దావీదుకు అప్పగించేయాలని యెషీయాకు ఆలోచన పుట్టి యెషీ తన కుమారుడైన దావీదు దగ్గరికి వెళ్ళి, నా పితరులు నాకు ఇచ్చిన నివాస గృహం, నా పితరులు నాకు ఇచ్చిన ఆస్తి నేటి వరకు నేను కాపాడుకుంటూ వచ్చాను, నేటి వరకు నేను భద్రపరుచుకుంటూ వచ్చాను, నేటి వరకు నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. నీ దగ్గర ఉంటే ఇది జాగ్రత్తగా ఉంటుంది, నీ దగ్గర ఉంటే ఇది బాగుంటుంది. అందుకనే నా పితరులు నాకు ఇచ్చినటువంటి ఈ తొలిపించిన ఈ నివాస గృహాన్ని, నా పితరులు నాకు ఇచ్చిన ఈ బెత్లెహేములో ఉన్న ఆస్తులన్నీ నీ చేతిలో పెడుతున్నానని దావీదుకి యెషీ అప్పగించేశాడు. దావీదుకి యెషీ అప్పగించాడు. దావీదు రాజు కనుక ఆ బెత్లెహేములో ఉండడానికి వీలు పడలేదు. రాజు ఎక్కడ ఉండాలంటే యెరూషలేములో ఉండాలి, యెరూషలేములో నివాసం చేయాలి. బెత్లెహేములో ఈ తొలిపించిన నివాస గృహం ఉంది. బెత్లెహేములో తమ పితరుల యొక్క ఆస్తి ఉంది. దావీదు చూడబోతే రాజు అయి ఉన్నాడు. రాజు ఎక్కడ బ్రతకాలంటే యెరూషలేములో ఉండాలి, బెత్లెహేములో ఉండడానికి కుదరదు. అందుకని దావీదు ఏం చేశాడంటే తన పితరులు తనకిచ్చినటువంటి రాతి గృహమైనటువంటి ఈ రాతి తొలిపించి తీసినటువంటి నివాస గృహాన్ని, ఈ యొక్క ఆస్తిని తన కుమారులకి ఎవ్వరికి ఇవ్వకుండా, దావీదు యొక్క కుమారులకి ఎవ్వరికి ఇవ్వకుండా తన దగ్గర ఉన్నటువంటి కింహము అనబడిన ఒక వ్యక్తికి అప్పగిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? కింహము అనబడిన ఒక వ్యక్తికి ఈ రాతి నివాస గృహాన్ని మరియు ఆస్తిని, బెత్లెహేములో ఉన్నటువంటి రాతి నివాస గృహాన్ని, ఆస్తిని అప్పగిస్తాడు. అయ్యా, నా పితరులు నాకు ఇచ్చింది ఇది, నా పితరులు నాకు ఇచ్చినటువంటి ఈ రాతి నివాస గృహాన్ని మరియు ఈ బెత్లెహేములో ఉన్న ఆస్తిపాస్తులను నీ చేతుల్లో పెడుతున్నా, నువ్వు కాస్త జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా వాటిని కాపాడుకో, నీవు నీ కుటుంబం అక్కడికి వెళ్ళి బ్రతకండి అని కింహము అనబడిన ఒక వ్యక్తికి ఈ ఆస్తులన్నీ అప్పగించారండి. ఇంతకీ కింహము ఎవరు? దావీదు తన కుమారులకు ఇవ్వకుండా కింహము అనబడిన వ్యక్తికి ఇచ్చాడు ఈ తొలిపించిన రాతి నివాస గృహాన్ని, ఆస్తిని, బెత్లెహేములో ఉన్న ఆస్తిని. దావీదు అక్కడున్నాడు యెరూషలేము రాజ్యములో.
ఎందుకంటే దావీదు రాజు కనుక. అసలు తన కుమారులకు ఇవ్వకుండా ఈ కింహాంకి ఎందుకు ఇవ్వాలి? కింహాంకి ఎందుకు అప్పగించాలి? అసలు ఎవరి కింహం అని ఆలోచిస్తే బర్జిల్లాయి అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఒకానొక దినాన దావీదు గర్భంలో పుట్టినటువంటి అబ్షలోము అనబడిన తన కుమారుడు ఆ రాజ్యము కొరకు, రాజ్య అధికారం కొరకు తండ్రినే చంపడానికి పూనుకుంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దావీదు కడుపును పుట్టాడు అబ్షలోము. యూదులకు రాజు అవ్వాలని, ఆ రాజ్యము దక్కించుకోవాలని, ఆ రాజ్య అధికారం కోసం తండ్రిని చంపడానికి వెనకాడకుండా కొంతమందిని వెనకేసుకొని దావీదు మీదికి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి దావీదును తరమగా దావీదు పారిపోయాడు అరణ్యానికి. దావీదు అరణ్యానికి వెళ్ళిపోయాడు తప్పించుకొని. తన కుమారుని ఏమీ చేయలేక మరొక పక్క కుమారుడేమో తన తండ్రిని తరుముతుంటే కుమారుని ఏమీ చేయలేక అరణ్యానికి వెళ్ళిపోయాడు దావీదు. అరణ్యానికి పారిపోయాడు దావీదు. ఆ అరణ్యంలో దావీదు ఉంటుంటప్పుడు, అరణ్యంలో దావీదు వెళ్ళి నివసిస్తూ, అరణ్యంలో దావీదు బ్రతుకుతున్నప్పుడు బర్జిల్లాయి అనబడిన వ్యక్తి దావీదు అరణ్యములో ఎలా ఉన్నాడో, దావీదు అరణ్యంలో ఏ కొరతతో ఉన్నాడో, దావీదు అరణ్యంలో ఏ కొదువుతో ఉన్నాడో అని ఆలోచించి, ఈ బర్జిల్లాయి మంచి సంపన్నుడు, డబ్బున్నోడు, ధనవంతుడు, ఆస్తిపాస్తు కలిగిన వాడు, మంచి పేరు ప్రాఖ్యాతలు కలిగిన వాడు. ఈ బర్జిల్లాయికి ఒక ఆలోచన వచ్చింది. తన కుమారుడే తరమంగా ఆ దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలో ఎలా ఉన్నాడో, అరణ్యంలో తన స్థితిగతి ఎలా ఉందో, అరణ్యంలో తన బ్రతుకు ఎలా ఉందో, అరణ్యంలో తన జీవితం ఎలా ఉందోనని బర్జిల్లాయి ఆలోచించి దావీదుకు అవసరమైనటువంటి సమస్తమును సిద్ధపరిచి అరణ్యంలో ఉన్న దావీదు యొద్దకు బర్జిల్లాయి సమస్తమును పంపించాడు. అర్థమవుతుందా? దావీదు అరణ్యంలో ఉన్నాడు. తరుముతుంది ఎవరంటే తన కుమారుడు అబ్షలోం. ఎందుకు తరుముతున్నాడు? రాజ్యము కోసం, రాజ్య అధికారం కోసం. దావీదు పారిపోయి అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలోకి వెళ్ళినటువంటి దావీది స్థితిని కాస్త ఈ బర్జిల్లాయి అనబడిన ఒక వ్యక్తి ఆలోచించి జ్ఞాపకం చేసుకొని ఎలా ఉన్నాడో, ఏ కొరతలు ఉన్నాయో, ఏ కొదువులో ఉన్నాయని కాస్త ఎరిగి తన కొరతలన్నీ తీర్చడానికి, తన కొదువులన్నీ తీర్చేటట్టు, తన అవసరతలన్నింటి నిమిత్తం సర్వ సమృద్ధిని దావీదు కావలసిన వాటన్నిటిని సిద్ధపరిచి అరణ్యంలో ఉన్న దావీదుతో ఉన్న వారందరికీ పంపించాడు ఈ బర్జిల్లాయి. అరణ్యంలో ఉన్న దావీదు కావలసినటువంటి సమస్తమును సిద్ధపరిచి ఏర్పరిచి పంపినవాడే ఈ బర్జిల్లాయి. రోజులు గడిచిపోయాయి. కాలక్రమేణా తన కుమారుడైన అబ్షలోం దావీదును తరమడం ఆపేశాడు. ఎప్పుడైతే అబ్షలోము తన తండ్రిని తరమడం ఆపేశాడన్న సంగతి దావీదు చెవునబడిందో, దావీదు తిరిగి మరలా యెరూషలేము రావడానికి పూనుకున్నాడు. దావీదు అరణ్యంలో నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వస్తున్నటువంటి దావీదును ఎదుర్కోవడానికి బర్జిల్లాయి వెళ్తాడు. కుశలం అడగడానికి, బాగున్నావా అని అడగడానికి. అరణ్యంలో నుంచి దావీదు వస్తే, అయ్యా ఎలా ఉన్నావు, అయ్యా క్షేమంగా ఉన్నావా, అయ్యా బాగున్నావా, కుశలం అడగడానికి, బాగున్నావా అని అడగడానికి బర్జిల్లాయి దావీదుకి ఎదుర్కోవడానికి వెళ్తాడు. అంతే కదా? ఎవరైనా వేరే దేశాల్లో వస్తున్నామంటే ముందే మనం పోయి ఆడుంటాం, ఎయిర్పోర్ట్లో ఉంటాం, ఎలా ఉన్నావా, ఎట్లున్నావా అని అడగడానికి. అలాగే అరణ్యంలో నుంచి వస్తున్నటువంటి దావీదును ఎదుర్కోవడానికి బర్జిల్లాయి వెళ్ళి, అయ్యా ఎలా ఉన్నావు, ఎట్లా ఉన్నావు అని కుశలం అడుగుతాడు. బాగున్నావా అని కుశలం అడగడానికి వెళ్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తర్వాత దావీదు అంటాడు, బర్జిల్లాయి నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు,
నా సొంత కుమారుడు నన్ను తరుముతున్న వేళలో నేను అరణ్యంలోకి పారిపోయి ఉండగా నా కొరతను ఎరిగి నా కొదువేంటో ఎరిగి నా అవసరత ఏంటో ఎరిగి నాకు కావలసిన సర్వ సమృద్ధిని సిద్ధపరిచి నాకు పంపించావు కనుక నువ్వు నాతో రా, నిన్ను రాజ్యంలోకి తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో నేను పెడతా. నీకేది కొరత కొదువు లేకుండా సర్వ సమృద్ధిని కలుగు చేస్తా. బర్జిల్లై నాతో రా అంటాడు. బర్జిల్లై అంటాడు, అయ్యా నేను ముసలివాడిని, నేను వృద్ధుణ్ణి, ఇప్పుడు నీ రాజ్యంలోకి వచ్చి నేను చేసేది ఏముంది? నీ రాజ్యంలోకి వచ్చి నేను చేసేది ఏముంది? నేనేమన్నా నాట్యాలు చేయగలనా? లేకుంటే నాట్యాలు చేసే వాళ్ళని చూసి ఆనందించగలనా? ఆ శక్తి బలము నా దగ్గర లేదు. నేను నీకు భారం అవుతానే తప్ప నా వల్ల నీకే ప్రయోజనం లేదయ్యా అంటాడు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27, 28, 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 34, 38. ఈ వచనాల్లో ఇప్పుడు నేను చెప్పే సంఘటనలన్నీ కనపడతాయి. బర్జిల్లై నీకు భారం అవుతానులేనయ్యా, నేను రాలేనులే, నువ్వు వెళ్ళు అంటాడు. దావీదు కాదు నువ్వు రావాల్సిందే, నువ్వు ఎలాగైనా రావాల్సిందే, నువ్వు నాతో పాటు రావాల్సిందని దావీదు కూర్చుంటాడు, పట్టుబడతాడు. బర్జిల్లై కాదయ్యా నేను రాలేను, నేను వృద్ధుణ్ణి, నేను వస్తే నీకు భారం అవుతా, నేను రాలేను. లేదు నువ్వు రావాల్సిందని దావీదు పట్టుబడతాడు. అందుకను బర్జిల్లై ఏం చేస్తాడంటే, అయితే నేను రాలేను కానీ నా గర్భమును పుట్టిన నా కుమారుణ్ణి నీతో పంపిస్తా, నన్ను ఎలా చూసుకుంటావో వాడిని కూడా అలా చూసుకో చాలన్నాడు. నాకు ఏది చేయదలిచావో వాడికి అది చెయ్యి, నాకు ఏమి ఇవ్వదలిచావో అదంతా వాడికి ఇవ్వు, నన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నావో అలానే వాడిని చూసుకో అంటాడు. ఆడి పేరే కిమ్హము. ఇందాక చెప్పానే నేను. దావీదు తన పితరుల యొక్క ఆ రాతి నివాస గృహాన్ని కిమ్హముకి ఇచ్చాడు. ఎవరి కిమ్హం అంటే బర్జిల్లై యొక్క కుమారుడు. ఇప్పుడు దాకా మీకు ఈ స్టోరీ ఇందుకే చెప్పాను. ఈ కిమ్హముకి ఈ నివాస గృహాన్ని ఇచ్చాడు. ఎవరి కిమ్హం అంటే బర్జిల్లై యొక్క కుమారుడు. మొత్తానికి కిమ్హముని తీసుకెళ్ళిపోయి దావీదు కిమ్హమును తన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. తన రాజ్యంలో కిమ్హం ఉంచుకొని కొన్ని రోజులు, కొన్ని దినాలు, కొన్ని డేస్ గడిచిపోయిన తర్వాత కిమ్హమును పిలిచి, కిమ్హం, నా పితరులు నాకు ఇచ్చిన ఈ రాతి నివాస గృహాన్ని బెత్లెహేములో ఉంది, అది ఐగుప్తుకి వెళ్ళేటువంటి ఒక హైవేను ఆనుకొని ఆ నివాస గృహం ఉంటుంది. నీవు నీ కుటుంబం వెళ్ళి ఆ రాతి నివాస గృహంలో బ్రతుకుతూ ఆ ఆస్తుపాస్తులన్నీ చూసుకోమని కిమ్హముకు దావీదు అప్పగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి? అర్థమైందా? అవుతుందని నేను అనుకుంటున్నా. అర్థం కాకుండా ఉంటే యూట్యూబ్లో అందుకే రికార్డ్ చేస్తున్నా, వెళ్ళాక మళ్ళా చూసుకోండి. ఈ కిమ్హంకి దావీదు నా పితరులు నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఉంది, అది బెత్లెహేములో ఉంది, అది ఐగుప్తుకి వెళ్ళేటువంటి ఒక హైవేను ఆనుకొని ఉంటుంది. ఆ రాతి నివాస గృహంలో నీవు నీ కుటుంబం అక్కడే బ్రతుకుతూ ఆ బెత్లెహేములో ఉన్న ఆస్తినంతా మీరు చూసుకోండి అని అప్పగిస్తాడండి. బెత్లెహేములో ఉన్న ఆస్తులన్నీ మీరు చూసుకోండి అని అప్పగిస్తాడు. దాంతో కిమ్హం అలాగే గారని వెళ్ళిపోతాడు. బెత్లెహేముకి వెళ్ళి ఆ రాతి నివాస గృహం, ఈ రాతి నివాస గృహం రాతిని తొలిపించి తీసినటువంటి నివాస గృహం ఎవరిది? బోయాజు నుంచి తర్వాత ఎవరికి వచ్చింది? ఓబేదు నుంచి ఎవరికి వచ్చింది? యెషయా నుంచి ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. దావీదు నుంచి ఎవరికి వచ్చింది? కిమ్హంకి వచ్చింది. దావీదు నుంచి కిమ్హంకి వచ్చింది. కిమ్హం వెళ్ళాడు, దావీదు చెప్పినట్టే కిమ్హం వెళ్ళాడు. కిమ్హం ఎవరు? బర్జిల్లై కుమారుడు, దావీదు కుమారుడు కాదు. కిమ్హం ఎవరు? బర్జిల్లై కుమారుడు. ఇంతకు బర్జిల్లై ఎవరు? తన తండ్రి అబ్షాలోము యొక్క కుమారుడు. దావీదు యొక్క కుమారుడు. అబ్షాలోము తరుముతుంటే అరణ్యంలోకి వెళ్ళి దాక్కుంటే ఆ అరణ్యంలో ఉన్న దావీదుకి సహాయం చేసిన వాడు, తన కొరత కొదువంతా తీర్చిన వాడే బర్జిల్లై. ఈ బర్జిల్లై యొక్క కుమారుడే కిమ్హం. బర్జిల్లై ఏమంటాడు? నన్ను ఎలా చూసుకుంటావో, నాకెలా ఏం చేయదలుచుకున్నావో అదంతా నా కుమారుడు చేయి అంటాడు. అన్నట్టుగానే ఈ బర్జిల్లై యొక్క కుమారుడైన కిమ్హమును తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. రాజ్యానికి వెళ్ళి కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని కాలాలు గడిచిన తర్వాత దావీదు అంటాడు, నా పితరులు నాకు ఇచ్చిన రాతి నివాస గృహం పలానా ఐగుప్తుకి వెళ్ళే దారి హైవేని ఆనుకుని ఆ నివాస గృహం ఉంటుంది. ఆ నివాస గృహంలో నువ్వు నీ కుటుంబం బ్రతుకుతూ
అక్కడ ఉన్న ఆస్తిని అంతా మీరు చూసుకోండి అని దావీదు ఈ కింహం కన్నా అప్పగిస్తాడు. కింహం వెళ్ళాడండి. వినండి, సత్రం కాడికి వస్తున్నా నేను. సత్రం స్టార్ట్ చేశానుగా, మళ్ళీ సత్రం కాడికి వస్తాను చూడండి. దావీదు వెళ్ళాడండి, కింహం వెళ్ళాడండి. వెళ్ళి బెత్లెహేములో ఆ తొలిపించిన రాతి నివాస గృహంలో తనను తన కుటుంబము ఆనందంగా బ్రతుకుతూ దావీదు ఆస్తి అంతటిను చూసుకొనుచు జీవిస్తుండగా ఒకరోజు ఒక వార్త వినబడింది. ఆ వార్తే కింహం యొక్క తండ్రి గారైన బర్జిల్లై చనిపోయాడని. కింహం యొక్క తండ్రి గారు బర్జిల్లై వృద్ధాప్యంలో ఉన్నాడని చెప్పానుగా, అతడు చనిపోయాడు. ఇంకా తండ్రి చనిపోతే కింహం ఏం చేయాలా? కుమారుడు ఏం చేయాలా? తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకుండా ఉంటాడా? ఉండలేడు. తప్పకుండా వెళ్ళాలి. కనుక కింహం ఏం చేశాడంటే, నా తండ్రి చనిపోయాడు, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలి, నా తండ్రి చెంతకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆ ఆస్తుపాస్తులన్నీ చూసుకోవాలి, మరలా అక్కడికి తిరిగి వెళ్ళాలని ఆలోచన చేశాడు కింహం. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు దావీదు ఏం చెప్పున్నాడు? నా పితరులు నాకు ఇచ్చినటువంటి తొలిపించిన నివాస గృహాన్ని, రాతిని తొలిపించిన నివాస గృహాన్ని, ఆస్తిని జాగ్రత్త చూసుకోమని చెప్పిపోయాడు. ఇప్పుడు కింహం ఏం చేయాలా? ఈ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోతే దాంట్లో ఇంకేమేమో చేరతాయి. ఇల్లు పాడైపోద్ది, నివాస గృహం పాడైపోద్ది, అందులో బల్లులు జారొచ్చు, అందులో బూజు పట్టవచ్చు, అది పాడైపోవచ్చు, పాడైపోయే ఆస్కారం ఉంది. అందుకని కింహము ఒక ఆలోచన చేశాడు, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళాలి, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళాలి. అయితే నాకు అప్పగించబడినటువంటి, నాకు దావీదు ఇచ్చినటువంటి ఈ తొలిపించిన రాతి నివాస గృహం పట్ల నేను జాగ్రత్త కలగాలి. ఇది పాడైపోకూడదు, ఇది నాశనం అయిపోకూడదు, ఇది బూజు పట్టిపోకూడదు, ఇది వ్యర్థమైపోకూడదు. అందుకు నేను ఏం చేయాలంటే దీన్ని ఒక సత్రంగా మార్చేయాలి, ఒక సత్రంగా మార్చాలి. సత్రంగా మారిస్తే ఈ సత్రం అంట ఐగుప్తుకి వెళ్ళేటువంటి మార్గంలో ఒక పెద్ద హైవే ఉంటుందంట. ఐగుప్తుకి వెళ్ళాలంటే హైవే మార్గంలో వెళ్ళాల. ఆ హైవేని ఆనుకొని ఈ సత్రం ఉంటుంది, ఈ ఇల్లు ఉంటుంది. అందుకని కింహంకి వచ్చిన ఆలోచన ఏంటంటే, దీన్ని ఒక సత్రంగా చేస్తే, ఒక సత్రంగా దీన్ని మారిస్తే, ఇది పెద్ద హైవే కనుక, అనేకులు ఐగుప్తుకి వెళ్తున్నటువంటి ఒక పెద్ద హైవే కనుక, ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈ సత్రంలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఈ సత్రంలో కాసేపు ఉండి వెళ్తారు. ఎవరికైనా ఆ ఇబ్బందులలో ప్రతికూలతలో ఉన్నవాళ్ళు ఈ సత్రంలో కాస్త రెస్ట్ తీసుకోగలుగుతారని ఆ ఉద్దేశంతో ఈ కింహం ఏం చేశాడంటే, తన తండ్రి దగ్గర, చనిపోయినటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్తూ ఈ నివాస గృహాన్ని సత్రంగా మార్చేసి వెళ్ళిపోతాడు. ఈ నివాస గృహాన్ని రాయితో తొలిపించిన ఈ నివాస గృహాన్ని సత్రం చేసి వెళ్ళిపోతాడు. సత్రం అంటే ఇంక ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సత్రంలో దాగి ఉండొచ్చు. తద్వారా ఇల్లు బాగుంటుంది, నివాసం బాగుంటుంది, గృహం బాగుంటుంది. ఇది కింహం యొక్క ఆలోచన. చెడిపోదు, పాడైపోదు, బూజు పట్టిపోదు, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఎవరో ఒకరు పోతుంటారు కనుక ఆ నివాస గృహం అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో, అన్న ఉద్దేశంతో కింహం ఏం చేస్తాడంటే దాన్ని సత్రం చేసి వెళ్ళిపోతాడు, సత్రంగా మార్చేస్తాడు. సత్రంగా చేసేసి కింహము తన తండ్రిదైన బర్జిల్లై దగ్గరికి వెళ్ళిపోతాడు. చనిపోయినటువంటి బర్జిల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది అలా సత్రంగానే ఉండిపోతుంది. కాలక్రమేణా జరిగింది ఏంటంటే, అది హైవేని ఆనుకొని ఉంది కనుక ఆ హైవే మార్గంలో వెళ్ళే వాళ్ళంతా కాస్త ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునే వాళ్ళంట, కాస్త అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళు, సేద తీర్చుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అలా కాలక్రమేణా త్రాగుబోతోళ్ళు అందులోకే, వ్యభిచారం చేసేవాళ్ళు అందులోకే, ప్యాకాట్ల జోదమాడేవాళ్ళు అందులోకే, ఇలా ప్రతి చెడు తనాన్ని జరిగించే వాళ్ళంతా ఆ సత్రం అడ్డాగా మారిపోయింది. ఆ హైవే మీద ఎవరైతే వెళ్తున్నారో త్రాగాలనుకుంటే సత్రంలోకి, ఆ హైవే మీద ఎవరైతే వెళ్తున్నారో వ్యభిచారం చేయాలంటే సత్రంలోకి, ఆ హైవే మీద ఎవరైతే వెళ్తున్నారో
జోదం ఆడాలంటే సత్రంలోకి. ప్రతి ఒక్కరూ ఆ సత్రంలోకి రావడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆ సత్రంలోకి రావడం ప్రారంభించారు. ఆ తొలిపించిన రాతి అనబడిన ఆ సత్రం కాస్త దొంగల గుహగా మారిపోయింది. ఒకరోజు అదే మార్గములో ఒక తల్లి చెంటి బిడ్డను ఒళ్ళో వేసుకొని, అదే మార్గంలో చెంటి బిడ్డను ఒళ్ళో వేసుకొని అదే సత్రం కాడికి వచ్చి స్థలం ఇవ్వండి అని అడిగింది. ఓ తల్లి చెంటి బిడ్డను వేసుకొని ఒడిలో, ఓ తండ్రి ఒక తల్లి ఒక చెంటి బిడ్డను వేసుకొని కాస్త స్థలం ఇవ్వండి అని అడిగితే ఆ సత్రములో చోటు లేదు అన్నారు. ఆ సత్రంలో చోటు లేదు అనడాన్ని బట్టి పక్కనే ఉన్న పశువుల పాకలో పరుండ పెట్టాల్సి వచ్చింది. ఇందాక నేను చెప్తూ ఒక మాట అన్నా, ఈ సత్రం యజమానుడే యేసుక్రీస్తు ప్రభు అని. ఎలానో చెప్పనా? యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టెను. ఇందాక మీకు చెప్తూ నేనేం చెప్పాను? బోయాజు, ఓబేదు, యెషయి. ఈ చెప్పబడిన ప్రవచనం, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టెను అని చెప్పబడిన ప్రవచనం యేసుక్రీస్తు గురించే. వంశవళి పరంగా పితరులు కూడా వస్తే మెట్టుకో ఆ సత్రం యేసు ప్రభు యజమానుడు ఆ సత్రానికి. ఎందుకు? ఆ యెషయి వంశంలో నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు. నేను దావీదు కుమారుని, దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే యేసు ప్రభు. ఒకవేళ వంశవళికే ఇచ్చుకుంటా వస్తే ఫైనల్గా సత్రం, ఆ తొలిపించబడిన ఆ రాతి నివాస గృహం ఎవరికి వస్తుందో తెలుసా? యేసు ప్రభుకే వస్తుంది. ఒకరోజు యేసు ప్రభుని చక్కన పెట్టుకొని మరియమ్మ తల్లి అదే సత్రం కాడికి వస్తే సత్రపు యజమానుడే సత్రం దగ్గరకు వస్తే, ఆ ఇంటి యజమానుడు ఆ ఇంటి దగ్గరకు వస్తే ఏమి లేదన్నారు? స్థలము లేదన్నారు. మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం లేదంట? యజమానుడికి ఆడ ఏం లేదు, స్థలము లేదు. అది సత్రం యొక్క హిస్టరీ, సత్రం యొక్క చరిత్ర. యజమానుడు యేసు ప్రభులకే చెందుతుంది ఆ సత్రం. యేసు ప్రభులకే హక్కుదారుడు ఆ సత్రం మీద. ఆయనకే స్థలం లేదు, ఆయనకే స్థలం ఇవ్వలేదు. ఆయన సత్రంలోనికి రానివ్వకుండా ఎక్కడ పరుండ పడాల్సి వచ్చింది? పశువుల పాకలో పరుండ పెట్టాల్సి వచ్చింది. అయితే వినండి, ఇక్కడి నుంచి మీకు మనకు అవసరమైన మాటలు. అయితే యేసు ప్రభు సత్రంలో స్థలము లేదని బాధపడలా, సత్రంలో చోటు లేదని యేసు ప్రభు బాధ కాదు. సత్రంలో చోటు ఇయ్యనందుకు తన హృదయంలో నొచ్చుకోలేదు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి అడుగు పెట్టింది, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించింది నీ హృదయంలో జన్మించడానికి, నీ హృదయంలో చోటు కొరకు. అర్థమవుతుందా? యేసు ప్రభుకి సత్రంలో చోటు కావాలని, లేకుంటే ఆ సత్రం నేను దక్కించుకోవాలని, ఆ సత్రంలో ఆయన ఉండాలని ఆ ఉద్దేశంతో భూమి మీదకి రాలేదు. ఆ సత్రం కోసమే యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. ఆ సత్రంలో చోటు ఇయ్యనందుకు ఆయన బాధపడలేదు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించింది, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నీ హృదయంలో ఆయనకి చోటిస్తావని, ఆయన నీ హృదయంలో ఉండాలని, నీ హృదయంలో చోటు కొరకు, నీ హృదయంలో ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో 23:26 ఒక మాట ఉంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సత్రంలో కాదు ఆయనకు చోటు కావాల్సింది, సత్రంలో కాదు ఆయన ఉండాలని ఆశపడింది, సత్రమును కాదు ఆయన కోరుకున్నది. నీ హృదయం
హృదయంలో చోటిస్తావని, నీ హృదయంలో ఆయనకు చోటు ఇస్తావని, నీ హృదయంలో చోటు కొరకు ఆయన భూమి మీద జన్మించాడు. నీ హృదయంలో చోటు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయము నాకి, నీ హృదయము నాకి, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నాకు చోటి, నీ హృదయంలో నాకు స్థానమే. అది యేసు ప్రభు ఈరోజు అడుగుతుంది. ఆ రోజు యేసు ప్రభు సత్రం దగ్గరికి వెళ్ళి, సత్రంలో మరియమ్మ అడిగింది, సత్రంలో చోటి అన్నట్టు ఏం లేదన్నారు, స్థలం లేదన్నారు. ఈరోజు యేసు ప్రభు ఆ సత్రానికి యజమానుడు ఎవరు? ఆ సత్రానికి యజమానుడు ఎవరు? వారసత్వం పరంగా వస్తే యేసు ప్రభుకే రావాలా ఆ సత్రం. ఇప్పుడు తన సత్రంలో తనకేం లేదు, చోటు లేదు, చోటు లేదు, స్థలము లేదు. ఈరోజు నా దేవుడు నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు. ఇంతకు నీ హృదయం ఎవరిది? నీ దేహం ఎవరిది? కొరింథీ పత్రికలో రాయబడింది, మొదటి కొరింథీ 6:19, నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని మందిరం, నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం. నీ దేహం ఎవరిది? నీ దేహం ఎవరిది? 6:19 చదివావా? చదువుతావా? చదువు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమైనదంట? ఆలయం. ఆ సత్రానికి యజమానుడు ఎవరు? క్రీస్తు. నీ హృదయానికి యజమానుడు ఎవరు? క్రీస్తే. ఆ సత్రంలో చోటిమని అడిగారు, వారు అన్నారు, స్థలము లేదు, పో అన్నారు. ఈరోజు నా దేవుడు అనేకులను అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని. మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. అది విలువ పెట్టి కొనబడిన దేహం. ఆ హృదయంలో చోటు ఇవ్వండి, ఆ హృదయంలో స్థానం ఇవ్వండి. ఆ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. హెబ్రీ పత్రికలో 3:6 ఒకసారి చదవండి, ముగిస్తున్నాను నేను. హెబ్రీ పత్రిక 3:6 త్వరగా. హెబ్రీ 3:6 ముగిస్తున్నాను నేను. అయితే క్రీస్తు కుమారులై ఉండి మనమే ఆయన ఇల్లు. మీకు అర్థమవుతుందా? ఈ ఇల్లు ఎవరిది? ఆయనది. నీ దేహం అనబడిన దేహం, నీ దేహం ఆయనకి ఇల్లు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? సత్రానికి యజమానుడు. సత్రం కాకమునుపు అదేంటి? ఇల్లు. తర్వాత కింహం ఏం చేసిండు? సత్రం చేసిండు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వస్తే ఏమన్నారు? చోటు లేదన్నారు, స్థలం లేదన్నారు. ఇప్పుడు దేవుడు మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. మనమే. ఇంకా మొదటి కొరింథీ 3:9 ఒక మాట ఉంటుంది, మనమే ఆయన గృహం అంట. దేవునికి మనమే గృహమై ఉన్నాం, దేవునికి మనమే ఇల్లై ఉన్నాం, దేవునికి మనమే ఆలయమై ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసించడానికి ఆశపడుతున్నాడు? ఆయన గృహమైన, ఆయనకు ఆలయమైన, ఆయన ఇల్లైన నీ దేహంలో. ఆయనకు గృహం నీ దేహం, ఆయనకు ఇల్లు నీ దేహం, ఆయనకు ఆలయం నీ దేహం. ఇప్పుడు నా దేవుడు ఉండడానికి, నివసించడానికి కోరుకుంటున్నది, అడుగుతున్నది నీ దేహం, నీ హృదయం, నీ ఇల్లు అనబడిన, ఆయన ఇల్లు అనబడిన, ఆయన గృహం అనబడిన, ఆయన దేహం అనబడిన నీ దేహంలో, నీ హృదయంలో, అదే ఆ గృహములో, ఆ ఇంటిలో ఆయన చోటిమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు మనమేమంటున్నాం? ఇందాక సత్రములో ఒక చంటి బిడ్డను వేసుకొని సత్రంగాడికి వచ్చి, అమ్మా చోటు ఇయ్యండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? స్థలం లేదు అన్నారు. నేను అడిగే మిమ్మల్ని, ఒక స్త్రీ, గర్భవతి అయిన స్త్రీ ఆడికొచ్చి, అయ్యా కాస్త చోటిస్తావా
అని అడిగితే, ఇల్లు అయినా కానీ షెల్టర్ అయినా కానీ సత్రమైన కానీ చోటిస్తావా అంటే మనమేమన్నాం, ఇస్తామన్నాం. ఎందుకేమి ఇస్తామన్నాం. వాళ్ళు చూడు ఎంత కరుడు కట్టిన వాళ్ళు, ఎంత మూర్ఖులు అంటే అవునే అన్నాం. ఇప్పుడు అదే క్వశ్చన్ మన దాకా వచ్చింది. నీ హృదయం దేవుని ఆలయం, నీ హృదయం దేవునికి ఇల్లు, నీ హృదయం దేవుని గృహం. అదే గృహం, అదే ఆలయం, ఆయన ఆలయం, ఆయన గృహం, ఆయన హృదయం అనబడిన నీలో ప్రభు ఏమడుగుతున్నాడు? స్థలం ఇమ్మని అడుగుతున్నాడు. నువ్వేమంటున్నావు? కుదరదు అని మొహాన్ని చెప్పట్లా. ఇంకా తెగించి దేవుడు అంటాడు, మీ హృదయం అనబడిన తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నా తీయండి. తడుతున్నా కూడా మనం ఏం చేయట్లేదంట, తీయట్లేదంట. వాళ్ళైనా అయ్యా సత్రంలో చోటు ఉందంటే లేదు పో. యేసు ప్రభు ఇప్పుడు నీ హృదయం అనబడిన ఆయన హృదయం, అది ఆయన ఇల్లు, అది ఆయన గృహం, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఆడికొచ్చి ఆయన తడుతున్నాడు. చోటిస్తావా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చోటిస్తావా? నీ హృదయం అనబడిన తలుపులు తడుతున్నా చోటిస్తే నీవు నాతో, నేను నీతో, ఇద్దరం కలిసి విందు అన్నాడు, ఇద్దరం కలిసి సహవాసం అన్నాడు. చోటిస్తావా? తడుతున్నా కూడా ఇట్లా. ఈరోజు ఎవరిస్తున్నారండి ఈరోజు యేసు ప్రభుకు తమ హృదయాల్లో చోటు? యేసు ప్రభుకు తమ హృదయాల్లో చోటు ఎట్లా? యేసు ప్రభుకు తమ హృదయాల్లో స్థానం ఇవ్వట్లా. యేసు ప్రభు తన హృదయాల్లోకి రానివ్వట్లా. వాకిటి బయటే పెడుతున్నారు యేసు ప్రభుని, వాకిటి బయటే పెడుతున్నారు, వాకిటి ముందే ఉంచుతున్నారు. హృదయంలోకి రాని ఇట్లా, హృదయంలోకి చేర్చుకోవట్లా, హృదయంలో అవకాశం, స్థానం ఇవ్వట్లా. ఆయన మొత్తుకుంటుంది అదే, స్థానం ఇవ్వండి, చోటు ఇవ్వండి. తలుపులు తడుతున్నా కానీ ఆయనకి చోటు ఇయ్యనొల్లని వారే ఉన్నారు. ఆయన హృదయంలో చోటు ఇయ్యనొల్లని వారై ఉన్నారు. ఆయన హృదయంలో చేర్చుకోనొల్లని వారై ఉన్నారు. పోపక్కంటున్నారు, తృణీకరిస్తున్నారు, త్రోసేస్తున్నారు. ఆయన గృహంలో ఆయన ఉండడానికి చోటు ఇయ్యండి అని అడిగితే ఆ రోజు వాళ్ళు వెలివేసినట్టు ఈరోజు మనం కూడా ఆయన హృదయంలోకి చోటు ఇయ్యట్లా, స్థానం ఇయ్యట్లా. ఎందుకు? ఒకసారి యేస్కేలు గ్రంథం 14:3 చివరి మాట. యేస్కేలు గ్రంథం 14:3 నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో ఎందుకు యేసు ప్రభుకి హృదయంలో చోటు ఇట్లేదు తెలుసా? ఎందుకు యేసు ప్రభు హృదయంలోకి వస్తానన్న తలుపులు తీయట్లేదు? ఎందుకు తమ హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వట్లేదంటే ఆ హృదయాలు ఏమి నింపుకొని ఉన్నారంట? విగ్రహములను నిలుపుకొని ఉన్నారంట. సత్రము అనేకులతో నిండిపోయి యేసు ప్రభుకు చోటు ఇయ్యనట్టు తమ హృదయము అనేకమైన విగ్రహములతో నింపేసుకొని యేసు ప్రభుకేమి ఇట్లా చోటు ఇట్లా, యేసు ప్రభు చోటు ఇట్లా. విగ్రహం అంటే ఏంటో చెప్పనా? దేవుని కంటే దేనిని అధికంగా ప్రేమిస్తావా అదే విగ్రహం. నేను ఇచ్చున్నానని భ్రమలో మీరుండొచ్చు. గట్టిగా నొక్కితే మీకే డౌట్ వస్తుంది. నేను గట్టిగా నొక్కి పెట్టానంటే మీకే డౌట్ వస్తుంది, నిజమే కదా అని. దేనినైతే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. దేవుని కంటే దేనిని ఎక్కువ నువ్వు ఆరాధిస్తున్నావో అదే విగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం మటన్ ఉంది, పక్కన పాట ఉంది. ఏం పాట? క్రీస్తు పాట. ఇంట్లో మటను, బయట క్రీస్తు పాట. ఇంట్లో మటను, పక్కన క్రీస్తు పాట. ఇంట్లో మటను, బయట పాస్టర్ గారు రా అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఓటు దేనికి వేస్తావు? ఇప్పుడు నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించావు? అదే విగ్రహం. అట్లా ఎన్ని
ఓ తల్లిని అడిగా, నేను మందిరంలో కూడా చెప్పుంటానేమో. ఓ తల్లిని అడిగా, అమ్మ ఈరోజు మందిరానికి రాయే తల్లి అని అడిగా. మందిరానికి రామ్మ ఈరోజు అంటే, పాస్టర్ గారు ఈరోజు అయితే కుదరదని. ఏమ్మా అంతా ఈరోజైతే కుదరదనేది. ఏమ్మా అంతా ఏం లేదు పాస్టర్ గారు, వాళ్ళు లక్ష ఉంది ఇంట్లో బీరువాలో. ఎంత ఉందంట? 1,00,000 ఉందంట ఇంట్లో. బీరువాకు తాళం లేదంట. ఎవడన్నా వచ్చి దొబ్బుకోబోతాడేమోనని. 1,00,000 రూపాయలు ఉంది ఇంట్లో, అది ఎవడన్నా దొబ్బుకోబోతాడేమో. అందుకే ఈ వారం నేను ప్రార్థనకు రాలేనింది. నీకు ఎట్టుందా? సరేలే ఇంక నేనేమంటా, గట్టిగా మాట్లాడంటే రేపు వచ్చేవారం అసలు రాదు మందిరానికి. గట్టిగా 4 వేసానంటే రాదు. సరేలే అని చెప్పి గుమ్మికి వెళ్ళిపోయాను. మరలా ఇంకొక వారం అడిగా. కొన్ని వారాల తర్వాత మరలా అడిగా, మా ప్రార్థనకి ఎందుకు రాలేదు తల్లి, దేనికి రాలేదు గత వారంలో అని అడిగితే ఆ తల్లి అనింది, కుక్క ఉందంటే ఇంట్లో. అమితంగా ప్రేమించే కుక్క ఉంది, కుక్కను చూసుకుంటా ఉన్నాను, ఆ కుక్కను చూసుకుంటే నేను మందిరానికి రాలేదా అన్నింది. ఎంత దారుణమో చూడు. ఇప్పుడు ఈవిడికి దేవుని కంటే ఈవిడ ఏం ప్రేమిస్తుంది? 1 డబ్బు, 2 కుక్క. కుక్కనికి ఇచ్చినంత విలువ కూడా దేవుడికి ఇగిపోయా. మటన్కి ఇచ్చినంత విలువ దేవునికి ఇగిపోయా. డబ్బుకి ఇచ్చినంత విలువ కూడా దేవుడికి ఇగిపోయా. ఇప్పుడు నీ హృదయంలో ఏముంది? దేవుడు అంటావు. తప్పు కదా. కుక్క ఉందంటే ఇంట్లో అందుకే మందిరానికి రాలేదంట. డబ్బు ఉందంటే ఇంట్లో 1,00,000 రూపాయలు అందుకే మందిరానికి రాలేదంట. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ఈవిడి హృదయంలో క్రీస్తున్నాడా? లేడు. ఎందుకో? క్రీస్తు కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తుంది ఈవిడ? డబ్బుని, కుక్కని. కుక్క ఉంది, డబ్బు ఉంది హృదయంలో. క్రీస్తు కాదు. డబ్బు పెట్టుకొని ఉంది, హృదయం అంతా డబ్బే, మనసు అంతా డబ్బే, యాడు కూర్చున్న డబ్బే, యాడున్న డబ్బే. అమ్మో పిచ్చిలో బీరువాలో ఉన్న డబ్బే ఏమైపోతా. ఆరాధనలో కూర్చున్నా బీరువా డబ్బే ఏమైపోతా. వాకింగ్ చెప్తున్నా బీరువా డబ్బే ఏమైపోతా. అదే కుక్కను తీసుకొని ఒకరోజు జనవరికి వచ్చిండు వాచ్ నైట్ సర్వీస్. అందరు ఆరాధనలు ఉంటే కుక్కను మెడకేసుకొని ఆటోలో కూర్చొని ఉండ ఒక అన్న వాచ్ నైట్ సర్వీస్ అన్న 1వ తేదీ మంచిగా అడుగు పెట్టాలా, ఆత్మలో లీనమైపోయి అద్భుతమైన వాక్యముతో ఆరాధనలో మునిగిపోయి ఉంటే నువ్వేడేం చేస్తున్నావు అంటే, కుక్క ఉంది బ్రదర్ అన్నాడు. ఎంత దారుణమైపోయారంటే వాళ్ళు చెప్పకూడదు. నేను ఇందాక కూడా కనుక్కున్నా,